చదువు పూర్తయ్యాక ఒక మంచి ఉద్యోగం చేయాలని ప్రతి యువకుడు కలలు కంటాడు. కానీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని మనం ఊహించని దారిలో నడిపిస్తాయి. ఒకరికి తండ్రి మరణం, మరొకరికి ఒక మార్కుతో చేజారిపోయిన ప్రభుత్వ ఉద్యోగం. ఈ రెండు సంఘటనలు అమన్గల్కు చెందిన ఇద్దరు యువకుల జీవితాలను పూర్తిగా మార్చేశాయి. ఒకరు పంతు, మరొకరు సైదులు. ఈరోజు వీరు ఉద్యోగాల్లో లేరు, కానీ తమ సొంతంగా పాడి పరిశ్రమను నిర్మించుకొని ముందుకు సాగుతున్నారు. వీళ్ళ కథ ప్రతి యువకుడు వినాల్సిన కథ. పంతు బీటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. అతని తండ్రి అకస్మాత్తుగా మరణించారు. అప్పటి వరకు కుటుంబాన్ని, ఆవులను చూసుకున్న వ్యక్తి లేకపోవడంతో ఆ బాధ్యత మొత్తం పంతుపైనే పడింది. ఫీల్డ్లో నేను రావడానికి కూడా కారణం ఏంటంటే, ఇక సడన్లీ మై ఫాదర్ ఈజ్ ఎక్స్పైర్డ్ అయిపోయాడు యాక్సిడెంట్లో. మనం ఈ ఆవులను ఎందుకు డిస్పాచ్ చేయడం, ఇవన్నీ ఎందుకు డిస్మెంటల్ చేయడం అని ఈ ఫీల్డ్లో దిగిన నేను. ఈ ఫీల్డ్లో దిగినాక నాకు స్టార్టింగ్లో అనిపించింది ఇది చాలా హార్డ్గానే ఉంది, పర్లేదు చేద్దాం 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 అనుకుంటూ ఇక ఈ ఫీల్డ్లో దిగిన. మొత్తానికి ఈ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ అయిపోయింది బాగా. ఈ ఫీల్డ్లో టోటల్ వర్క్ ఇక ఏదో నాకు తెలిసిపోయింది మొత్తం. చాలా మంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని మాత్రమే పట్టుకొని ఉండేవారు. కానీ పంతు మాత్రం తన తండ్రి నిర్మించిన పాడి పరిశ్రమను వదిలేయాలనుకోలేదు. అలా ఒక ఉద్యోగి జీవితానికి బదులుగా ఒక పాడి రైతు జీవితాన్ని ఎంచుకున్నారు. మరోవైపు సైదుల కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. డిగ్రీ పూర్తి చేశారు. అందరిలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించారు. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ కేవలం ఒక మార్కు తేడాతో ఆ ఉద్యోగం చేజారిపోయింది. అంటే ఫస్ట్ ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ తర్వాత ఫస్ట్ ఏంటంటే జాబ్ పరంగా పోదాం అనుకున్నా. అదే గవర్నమెంట్ జాబ్ పరంగా పోతేనే, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ లేకుంటే పిల్లని ఇవ్వడం అది అని ఉంటాయి ఇట్లా. ఒకసారి కానిస్టేబుల్కు అప్లై చేసింటే, అటెంప్ట్ చేసింటే అన్ని సక్సెస్ వచ్చినా ఒక మార్క్ తోటి పోయింది. అంటే ఫైనల్లో ఒక మార్క్ తోటి పోయింది. ఆ తర్వాత హట్సన్ కంపెనీలో ఒక ఉద్యోగంలో చేరారు. 5 ఏళ్ల పాటు పనిచేసిన నెలకు వచ్చే జీవితం కేవలం 15,000 మాత్రమే. ప్రైవేట్లో హట్సన్ అని మిల్క్ డైరీ అలా సూపర్వైజర్గా చేసేవాడిని. అలా వచ్చేసి ఫస్ట్ నాకు శాలరీ ఇచ్చేసి 6,000 నుంచి ఫస్ట్ 6,000 ఇచ్చారు. తర్వాత పెంచుకుంటా 12 వరకు వచ్చింది. తర్వాత ఇక 15 వరకు వచ్చింది. అట్లా 5 years అబ్బా అయినాక. అయితే పంతు అయినా సైదులైనా ఒక విషయం మాత్రం ఇద్దరూ ఒకేలా ఆలోచించారు. ఇంకెన్నాళ్ళు ఇంకొకరి దగ్గర ఉద్యోగం చేస్తాం, మన కష్టం, మన సమయం ఇంకొకరి వ్యాపారం పెంచడానికి కాకుండా మన భవిష్యత్తు కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వారి జీవితాలను మార్చేసింది. ఎప్పటికైనా సరే మనం ఒక బానిసత్వంగా చేయకూడదు. ఏదైనా సరే ఇప్పుడు ఒక జాబ్ చేసినా, 1 లక్ష రూపాయలు జాబ్ చేసినా, 2 లక్షలు జాబ్ చేసినా కానీ ఒకరి కింద మనం పనిచేస్తున్నట్టే. ఇదైతే నేను నా కాళ్ళ మీద నేను నిల్చున్నట్లు, ఏదైనా సరే నా పైసా నేను 1 రూపాయి సంపాదించినా కానీ అది నాకు సంతోషంగా ఉంది. కొద్ది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, డిగ్రీ చదివిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, అట్లా డైరీ స్టార్ట్ చేసారు. అన్న మేము ఇట్లా చదువుకున్నాం, అంత చేసినాం, అంత అయిపోయింది. ఇప్పుడు మేము ఆవులు ఒక 10 ఆవులు తీసినాం, ఇట్లా బాగుందని నాకు చెప్పారు అనమాట. వాళ్ళు నాకు చెప్తే నేను కూడా ఇదే చేస్తే బాగుంటుందేమో అని ప్లానింగ్, జస్ట్ వాళ్ళు చూసి ఆలోచన వచ్చింది అనమాట నాకు. ఇంకేంటంటే ఒకరి కింద చేయాలంటే నాకు నచ్చదు. ప్రైవేట్లో కానీ ఒకరి కింద మనం ఇప్పుడు ఎక్కడికైనా పోవాలనుకుంటే వాళ్ళకి పర్మిషన్ కావాలి. ఒక 2 days ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఇదైతే మన సొంతం ఎక్కడికైనా పోవాలంటే టక్కున చేసుకోవచ్చు, 1 గంట సేపు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ పని చేసుకోవచ్చు, మళ్ళీ వచ్చి మన పని మనం చేసుకోవచ్చు అంతే. అప్పటికే సైదుల కుటుంబం వద్ద 3 ఆవులు ఉన్నాయి. పాడి పరిశ్రమలో కొందరు బాగా చేస్తున్నారని తెలుసుకొని అప్పు తీసుకొని మరో 5 ఆవులను కొనుగోలు చేశారు. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఆయన జీవితానికి కొత్త దారి చూపించింది. అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు. బీటెక్ చదివి ఆవులు చూసుకుంటున్నావా, డిగ్రీ చదివి ఈ పని చేస్తున్నావా అంటూ బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో మాటలు అన్నారు. కానీ వాళ్ళు ఆ మాటలను పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం కోసం కాదు, స్వయం ఉపాధి కోసం పనిచేస్తున్నారు. అందరు అనుకుంటా ఉంటారు, ఇక చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది చాలా విధాలుగా అనుకుంటారు మన గురించి. అరే ఇంతగానో చదివిండు పోరుడు, జాబ్ చేస్తున్నాడు, ఈ ఫీల్డ్లోకి ఎంత దిగిండు, ఈ ఫీల్డ్లోకి ఎంత దిగాలని అనుకుంటారు. కానీ మనం మన గోల్ ఏంది, మనం ఏ విధంగా చేయాలి, మన బిజినెస్ మన కాళ్ళ మీద మనం చేయాలి అన్న థాట్ తోటే
నేను ఈ బిజినెస్ లో దిగిన. చుట్టాలందరూ అన్నది ఇట్లా ఇది చేస్తే పిల్లని ఓడిస్తాడు అని చాలా రకాలుగా అనేది అన్ని. ఇంకా బయట వాళ్ళు ఏదో అన్నారని ఇది చేస్తే మనం అనుకుంటే ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉండకపోవాలి, డెవలప్ అవ్వకపోవాలి. ఇప్పుడు వీడి చెప్పింది చేసినా అనుకో, వాడు ఏదో ప్రైవేట్ కింద చేస్తాం, వాడు ఇచ్చే 10,000 కిందానికి మనం ఇవ్వాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకో, మన 10,000కి ఏంటికి సరిపోవు. ఈరోజు పంతు వద్ద 8 ఆవులు ఉన్నాయి, సైదుల వద్ద 10 ఆవులు ఉన్నాయి. ప్రతి ఆవు రోజుకు 10 నుంచి 12 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ఉదయం సాయంత్రం కలిపి రోజుకు సుమారు 100 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పాలను ఓ డైరీ కంపెనీకి విక్రయిస్తున్నారు. లీటరుకు సుమారు 40 రూపాయల ధర లభిస్తుంది. కానీ విజయం వెనుక కష్టాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి. ఒక సమయంలో సైదుల వద్ద 15 ఆవులు ఉన్నాయి. అన్ని బాగానే సాగుతున్నాయని అనుకున్న సమయంలో కుంటి వ్యాధి రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. ఆ వ్యాధి కారణంగా 5 ఆవులు చనిపోయాయి. ఒక్కసారిగా దాదాపు 10 లక్షల రూపాయల నష్టం వచ్చింది. మహారాష్ట్ర నుంచి ఒక 5 ఆవులు తెచ్చింటుంది. 5 ఆవులు చింతామణి ఆవులు తీసుకొచ్చింటుంది. అవి ఒక్కొక్కటి 10 లీటర్లు ఇచ్చే 50 లీటర్లు వచ్చి స్టార్టింగ్ బాగుందని ఇంకో 5 ఆవులు 10 ఆవులు చేసినాం. అలా ఇక డెవలప్ చేస్తూ పోతే తర్వాత ఇక మిషన్లు చేతితోనే విండేది 100 లీటర్లు అప్పుడు. తర్వాత ఇక మిషన్లు వచ్చిండే, మిషన్లు తీసుకుంటే అప్పుడు ఈజీ అయింది. 15 ఆవులు చేసింది. 15 ఆవులు చేసిన తర్వాత గాలి కుంటివాయి తెలుసుగా, కుంటివాయిది ఆవులకు అట్లా వచ్చి ఒక 5 ఆవులు 10 ఆవులు చనిపోయినాయి. అట్లా డైరీ పెట్టడం వల్ల లాస్ ఒక 10 లక్షల వరకు వచ్చింది. చాలా మంది అయితే అక్కడితో ఆగిపోయేవారు. కానీ సైదులు వెనక్కి తగ్గలేదు, నష్టాన్ని భరించారు, మళ్ళీ మొదటి నుంచి నిలబడ్డారు. అదే నిజమైన రైతు మనస్తత్వం. ఈ ప్రయాణంలో ఇంకో సమస్య కూడా ఎదురైంది. ఆవులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో డాక్టర్ వచ్చేలోపే పరిస్థితి విషమించేది. అప్పుడు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆవుల సంరక్షణతో పాటు వైద్యం కూడా నేర్చుకోవాలని. ఈ ఆవుల మంచి చెడు ఏందో, దాని మెడికల్ పరంగా కూడా మొత్తం తెలుసుకున్నా. ఈ ఆవులకి ఏమైనా ఎఫెక్ట్ అయినా కానీ డాక్టర్ని విలువ అవసరం లేకుండా నేనే చేసుకుంటా. టోటల్ ఇంజక్షన్ ఇవ్వడం, వాటికి ఫీవర్ వచ్చినా ఏమైనా స్టమక్ ఎఫెక్ట్ ఉన్నా కానీ నేనే చేసుకుంటా మొత్తం. ఇక అన్నీ చేసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం దీంట్లో ఇన్కమ్ అనేది అనిపిస్తుంది. ఇక లేకుంటే మనం దీంట్లో డాక్టర్ ఫీల్డ్ వెటనరీ డాక్టర్ పెట్టేస్తే ఇక వెటనరీ డాక్టర్కి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వీటికి చిన్న చిన్న ఇష్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. ఏమైనా ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా కానీ డాక్టర్ వచ్చినానుకో, ఇంజక్షన్ ఇచ్చినానుకో 300-400 తీసుకొని పోతాడు. అందుకొరికి అదంతా మనకు సేవింగ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటికి మెడిసిన్ అనేది ఏమి ఇవ్వాలి, ఏ విధంగా చేయాలి, కొంచెం ఆల్మోస్ట్ ఒక 80%-90% అన్నా మనకు తెలిసి ఉండాలి. స్టార్టింగ్లో ఒక 1 year దాకా నాకు ఏం తెలియదు వీటి గురించి. అయినా కానీ ఫీల్డ్ చేయాలని ఇంట్రెస్ట్ తోటి చేసిన. బూస్ట్ ఆవుకి ఎనర్జీ బూస్ట్. ఆవుకి ఏమైనా వీక్నెస్ ఉన్నా కానీ ఏమైనా తక్కువ బలం లేకుండా అనేసి ఇది వాడితే జర ఎనర్జీ వస్తుంది. ఈరోజు ఆవులకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మొదటి చికిత్సను వీళ్ళే అందిస్తున్నారు. పాడి రైతులుగానే కాదు, తమ పశువులకు వైద్య సహాయకులుగా కూడా మారిపోయారు. ఈరోజు అన్ని ఖర్చులు పోగా నెలకు 50 నుంచి 60 వేల రూపాయల వరకు ఆదాయం మిగులుతుంది. ఒక్కొక్క ఆవులు వచ్చేసి మనకైతే మంచి కండిషన్లో ఉన్నాయి, మంచిగా పాలు ఇస్తాయి. పూటకు ఒక 9-10 లీటర్లు ఇచ్చే పాలు ఆవులు ఉన్నాయి మన దగ్గర. ఆ రోజుకు నాకు ఒక పూటకు వచ్చేసి ఒక 60 లీటర్ పాలు అవుతాయి. పర్ డే వచ్చేసి ఒక 120-115 లీటర్లు పాలు అవుతాయి మనకైతే. మొత్తం 8 ఆవులు ఉన్నాయి. 8 ఆవులకు ఇక దాంట్లో అన్ని 2-3 సుడిలో ఉన్నాయి. ఒక 6 పాలు ఇస్తున్నాయి అంతే. 6 ఆవులు పాలు ఇస్తున్నాయి. ఇక పర్ డే వచ్చేసి నాకైతే హాట్సన్ కంపెనీలో వేస్తున్నాం. ఇక ఎవ్రీ 10 డేస్కి మనకు పేమెంట్ పడుతుంటుంది. ఈ 10 డేస్కి నాకు ఒక 30,000 దాకా వస్తుంది ఇన్కమ్. ఒక డైలీ ఒక 50 నుంచి ఒక 120 లీటర్లు వచ్చినాకో 10 డేస్కి వచ్చేసి బిల్లు ఒక 40,000 వస్తుంది. ఒకప్పుడు ఉద్యోగం చేసుకోకుండా ఆవుల దగ్గర ఎందుకు తిరుగుతున్నావు అని అడిగిన వాళ్ళే ఈ రోజు వీళ్ళని చూసి ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అసూయ కూడా పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇట్లా అన్నోళ్ళు అరే వీరే డెవలప్ అయిన అన్నట్టు ఈర్ష్య జర ఉంటది అనమాట. ఈ కథ కేవలం 2 పాడి రైతుల కథ కాదు. ఇది జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా దారిని మార్చుకొని ముందుకు వెళ్ళిన 2 యువకుల కథ. ఒకరు తండ్రిని కోల్పోయారు, మరొకరు ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయారు. కానీ
ఇద్దరు ఆశను మాత్రం కోల్పోలేదు. ప్రభుత్వ ఉద్యోగమే విజయం కాదు, ప్రైవేటు ఉద్యోగమే భవిష్యత్తు కాదు. మనకు నచ్చిన పనిని నిజాయితీగా చేస్తే గౌరవం కూడా వస్తుంది, ఆదాయం కూడా వస్తుంది. అమన్గల్కు చెందిన పంతు, సైదులు అదే విషయాన్ని తమ జీవితంలో నిరూపిస్తున్నారు.